ఆర్పి గారు ఇంకొక విషయం, నిన్న జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా చాలా రోజుల తర్వాత రోజా గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దేవుడి పాలనది, అదే దేవుడి పాలన జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. బట్ నెక్స్ట్ రాబోయేది కూడా మళ్ళీ దేవుడి పాలన అవ్వాలని కోరుకుందామని చెప్పేసి మాట్లాడారు. తెలిసి దేవుడి పాలన అన్నారు, మరి దేవుడి పాలన అయితే ఎందుకు ఓడిపోయారు, ఏంటి పరిస్థితి? మళ్ళీ మాట్లాడిన వీడియో చూసారా? మనిషికి ఎప్పటికీ కార్యకర్తలందరం కలిసి పోరాడదాం అన్నారు వాళ్ళు. ఈవిడ నిన్న మాట్లాడింది. ఏ రోజు కార్యకర్తకు అన్నం పెట్టింది? ఏ రోజు కార్యకర్తను మనిషిలా చూసింది? కార్యకర్త దాకెందుకయ్యా? కార్యకర్తలు కూడా, నగరిలో ఉండే కార్యకర్తలు కూడా ప్రజలే. నీ పక్కన ఉన్నంత మాత్రాన కార్యకర్త అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు దగ్గరైన మనుషులు అవుతారు, అంతేనా? కార్యకర్తలు ఏముందండి, నువ్వు శుద్ధంగా ఉండి, నువ్వు మంచిగా ఉండి, నువ్వు నిజాయితీగా ఉండి, ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు నగిరి మీద ఖర్చు పెట్టుంటే నగిరి ఒక నగరం అయి ఉండేది. నగిరి ఒక మహానగరం అయి ఉండేది. సిగ్గు లేకుండా నిధులన్నింటినీ పక్కకు తీసేసి అన్నదమ్ముల్ని పక్కన పెట్టుకొని డబ్బులు మొత్తాన్ని చేసి ఈరోజు చెన్నైలో అన్ని విల్లాలు 3,000, నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నా, 3,000 కోట్ల రూపాయల డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి రోజాకి. ఈరోజు వైఎస్ రాజశేఖర గారు దేవుడు, నిజం ఆయన దేవుడు అనే వాళ్ళు ఉన్నారు, ఆయనకి ఒక మచ్చ కూడా లేదంటారు, ఆయనకు మంచి పేరు ఉందంటారు, ఆయన చేశారంటారు, ఆయనకి కొన్ని వేల విగ్రహాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నాయి. నేను దాని గురించి తప్పుగా మాట్లాడలే. ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆయన ఒక స్థాయి నుంచి ఎదిగాడు, మహానేత అయ్యాడు. మనం దాన్ని కూడా అందరం కూడా మనం గౌరవించాల్సిందే. దాని కాదు, ఆయన గురించే మాట్లాడే అర్హత రోజాకి లేదు. ఆయన గురించి మాట్లాడే అర్హత రోజాకి లేదు. ఈరోజు నగరిలో ఉండే రోజా ఆయన నుంచి ఏమి నేర్చుకుంది? ఆయన నుంచి ఏమి నేర్చుకుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అప్పటి 2 రాష్ట్రాలు కలిసి ఉండేటివే, ఉమ్మడి రాజధానిగా ఉండేవి, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉండేవి. ఆయన నుంచి, ఆయన మహానేత, దేవుడు అంటున్నా కదా, దేవుడు అని నువ్వు ఎలా చెప్పగలవు? చిన్న క్వశ్చన్, తప్పుగా అనుకోపాకండి ప్రజలారా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడని ఎలా చెప్పగలవు అంటే కొన్ని చెప్తుంది నిజాయితీగా, ఇలా 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 అంటది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటున్నావు కదా, ఇప్పుడు ఇతని గురించి చెప్పు, అతని గురించి చెప్పు. అతను చెప్పినటివి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడు అంటున్నావు, శుద్ధంగా బయటకు వచ్చిన నలుగురు వెనకేసుకున్నావు, శుద్ధంగా బయటకు వచ్చి అప్పుడప్పుడు వస్తుంది, ఎవరు ఏమంటారా, ఏంది ఆ పరిస్థితి, ఓడిపోయినాము, మన పరిస్థితి ఏంది, ఎప్పుడు బొక్కలో వేసేస్తారు తెలియదన్నా. 3,000 కోట్ల అవినీతి ఉంది ఈరోజు నగరిలో. ప్రతి చోట దంద, ప్రతి చోట దౌర్జన్యం, ప్రతి చోట దౌర్భాగ్యం. అన్నదమ్ముల్ని అడ్డు పెట్టుకునే కార్యకర్తల్ని మోసం చేసి ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి పెట్టలేదు. ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి పెట్టలేదు. అభివృద్ధి అంతా అన్నదమ్ములు బాగుండడం, ఇప్పుడు శుద్ధంగా ఉండడం, పిల్లకాయలు అమెరికాలో చదువుకోవడం. విమర్శ కోసం ఫిగర్ 3,000 కోట్లు అంటున్నారా, లేకపోతే నిజంగానే 3,000 కోట్లు? ఇప్పుడు నాకు 3,000 కోట్లు ఉన్నాయని చెప్తే భయపడిపోయి నాకు ఏమైనా 1,000 కోట్లు ఇస్తుందా? నాకేం అవసరం? ఆవిడ డబ్బులతో నేను ఏమన్నా ఆవిడలాగా అవినీతిగా బతుకుతానా? అవినీతి చేయాల్సిన అవసరం నాకేముందయా? నేను చెప్పాను కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్తుంది కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పమనండి. ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేయండి, వీళ్ళిద్దరు ఎలా సమానం అవుతారు అంటున్నా. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప అనింది, అందులో నువ్వేమి నేర్చుకున్నావు? నగిరి ప్రజలు అడుగుతున్నారు ఈరోజు, నువ్వేమి నేర్చుకున్నావు రోజా? మా జీవితాలు నాశనం చేస్తున్నావు, మా బిడ్డలు నీ చుట్టూ తిప్పుకున్నావు. ఈరోజు రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, టిట్కో ఇల్లు ఇస్తే అవి కూడా గతి లేదు. నువ్వేం చేసినావు? నిన్ను నగిరికి పంపించా, మేమంతా గెలిపించా, అది కూడా ఎడ్జిలో 2,000 ఓట్లు ఒకసారి, 8,000 ఓట్లు ఒకసారి. ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది? ఋషికొండలో 500 కోట్లు పెట్టి అన్న ప్యాలెస్ కట్టుకుంటే చప్పా పెట్టకుండా పోయి 60 కత్తిరిచేసి, ఇది ఎందుకు అంటే, ఇది అన్న ఇక్కడి నుంచే పరిపాలిస్తాడు, ఇక్కడి నుంచి అన్నీ చేస్తాడు. అన్న పరిపాలించడానికి తాడేపల్లిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, ముంబైలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. ఏమన్నా మీ అన్న రాజా? మీ అన్న రాజా? సిగ్గుండక్కర్లా, అంత వయసు వచ్చిందే. నీకు తెలుసు, పరదాలు కట్టి విశాఖపట్నంలో అంత పెద్ద ప్యాలెస్ కడుతుంటే రోజాకు తెలుసు అది ఎందుకు కడుతున్నాడు అని తెలిసినప్పుడు నువ్వు ఎదిరించావా? ప్రశ్నించావా? అన్న, ఇది పేద ప్రజల డబ్బులు, ఇలా చేస్తున్నావు. అందులో నగిరి ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళు కట్టిన ట్యాక్సులు కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు,
ప్రజల సొమ్ములో నగిరిలో ఉన్న ప్రజలు కూడా నన్ను నమ్మి గెలిపించారు. నువ్వు చెప్పా పెట్టకుండా పరదాలు కట్టి 500 కోట్లతో 100 రూములు లేవు. మళ్ళీ ఎవరు వస్తారు టూరిజం కోసం వస్తే ఎవరు వస్తారు? 500 కోట్లు. ఈరోజు ఒక రూము 5,000 ఉంటుంది, 7,000 ఉంటుంది, 10,000 ఉంటుంది. 5 రూములే కట్టాడే. 500 కోట్ల విల్లాలో ప్యాలెస్లో 5 రూములే కడితే ఒక్కొక్క రూము ఎంత రెంట్ ఉంటుంది? 5 బ్లాక్లు. ఎవరు దిగుతారు? మీలాగా 3,000 కోట్లు ఎత్తేసి మీ అన్నో లేకపోతే నువ్వో మీ కుటుంబం దిగాల. మా వల్ల కాదమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు ఈరోజు. అంత పెద్ద దాంట్లో అన్న ఇక్కడి నుంచి పరిపాలిస్తాడు. విశాఖపట్నం నీ అన్న పరిపాలిస్తాడు. ₹1 కోటి బాత్రూమ్ కావాలా? యాడ్ నుంచి వచ్చిన ఈ డబ్బులు? అందులో నగరి ప్రజలు డబ్బులు లేవా? డబ్బుల కోసం బుద్ధి లేని పనులు. అధికారంలోకి వచ్చాం కదా అని బ్రెయిన్ పెట్టకుండా చేసిన పనులు ఈరోజు చెప్పా పెట్టకుండా పోయి ఆవిడ కట్టేసి అది చెప్పేసి వచ్చు. నీకు తెలుసు పరదాలు ఈ పక్కన ఉన్న మాకు తెలియదు, పరదాల లోపల నీకు తెలుసు. అది ఎంత పెద్ద ప్యాలెస్, ఏ విధంగా కట్టాడో, ఎందుకు కట్టాడో మీకు తెలుసు. రిజల్ట్ వచ్చి 1 మంత్ పైన అవుతుంది కదా, ఈ మార్పు ఏం వచ్చినట్టు అనిపించలేదా? ఎక్కడన్నా రిజల్ట్స్ వచ్చి కూడా 1 మంత్ అవుతుంది కదా, జనాలు రిజెక్ట్ చేశారు వాళ్ళని, అయినా మార్పు కనిపించట్లేదు అంటారా? అలా నేను ఒక మాట చెప్తా ఉండే, మారలేదంటారా? వాళ్ళు మారడం కాదు, వాళ్ళు మారినంత మాత్రానో మారకపోయినంత మాత్రానో వాళ్ళ కథ ముగిసిపోయింది. ఇప్పుడు పెద్ద 4 మంటలు చేసి వచ్చేసి నేను పూర్తిగా మారిపోయాను అది తప్పు అంటే ఇంక అందరూ అదే అంటారు, దానికి రెడీ అయిపోయి ఉంటారు. ఎంత పెద్ద తప్పు చేయలేదు, ఎంత ఆ మనిషి ఆ మాట మాట్లాడుతూ ఉండదు. మొన్న నాకు ఈ మధ్యలో నేను మాట్లాడలే. ఇప్పుడు ప్యాలెస్ కట్టాడు, బాగా నిర్మించాడు, మంచి టైల్స్ వేసాడు అన్న, జరుగుకోదానికి వాడుకోండి. ఫారినర్స్ వస్తారు, వాళ్ళతో మీటింగులు పెట్టుకోండి, లేకపోతే ఇంకొకరు వస్తారు, అక్కడ మీరు ఉండండి. దానికి ఎందుకు మీకు ఇంత బాధ అంటుంది? ప్రజాభవన్ కూడా 50 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు కదా, దాన్ని మీరు వాడుకోకుండా ఎందుకు కొట్టేశారు? కనీసం దాని శిథిలాలనైనా తొలగించారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ పక్క, చంద్రబాబు నాయుడు గారిది. ఆయన పోతూ ఉండగా చూడాలంట. నువ్వు కడితే నేను కూల్చాను, దాని బతుకు ఎలా ఉందో చూడాలంటే. మీ బతుకు ఏమైంది ఈరోజు? ఏమైంది ఈరోజు బతుకు? దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చూడకుండా ఆడిపోతాడు. తిరుమల పోయి ఆడిపోయి దండం పెట్టి జగన్ ఏది వెంకటేశ్వర దగ్గరికి కాస్త భజన చేస్తే ఏదైనా పని అవుతుంది, కానీ అక్కడ కూడా జగన్ భజన చేస్తే ఏమవుద్దన్న 11 వస్తాయి, 2 నామాలు వస్తాయి. ఈరోజు అయిపోయింది, కథ ముగిసిపోయింది. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడైతే ఎందుకు గెలవలేదు? నేను ఇది ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా రోజాని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా సమానమైనటువంటి దేవుళ్ళు లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి అయితే మీ అన్న ఎందుకు గెలవలేదు? నువ్వెందుకు గెలవలేదు? ఇలా చూస్తుంటావు కదా ప్రేమగా కొడాలని, ఆయన ఎందుకు గెలవలేదమ్మా మీ అన్న కొడాలనే? సిగ్గుండాలా? మేమెందుకు సమానం అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో? ఇంకా ప్రజలు ఏమీ వినరు, ఏమీ చూడరు అన్నట్టే బతికితే వీళ్ళు మనుషులా ఏమన్నానా?